కరుణాకర్ రెడ్డి గారి చరిత్ర గురించి చెప్పాలంటే ఇది ఒక గ్రంథం రాయాలి. ఎందుకంటే ఆయన విద్యార్థి దశలో నక్సలైట్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఏముంది, వెంకటేశ్వర స్వామి ఒక నల్లరాయి, ఏముంది నల్లరాయికి దండం పెడితే ఎంత, పెట్టపోతే రాయితో కొడితే మాత్రం ఏం చేస్తాడని మాట మాట్లాడింది మీరే కాదా? ఒకసారి మీరే ఆలోచించండి. టీటీడీ నిధులను కింద నగరపాలక సంస్థకి డైవర్షన్ చేయించి రకరకాల కార్యక్రమాలు, సొంత కార్యక్రమాలకు వాడుకున్నది వాస్తవమా కాదా అని మిమ్మల్ని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఇంకో క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను కరుణాకర్ రెడ్డి గారు. మీరు టీటీడీ నిధులతో పాటు టీటీడీ ప్రసాదాలను కూడా మీకు మున్సిపల్ ఎలక్షన్ లో మీకు ఇంటింటికి లడ్డు ప్రసాదాలు పంచినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం ఆ లడ్డుని ఎంతో భక్తి భావంతో తీసుకుంటాం. ఆ లడ్డు తీసుకుంటున్నామంటేనే దేవుడిని మనం ముట్టుకున్నాం అన్న ఫీలింగ్ తో మనం తీసుకుంటాం. అలాంటి లడ్డుని మీరు ప్రచార కార్యక్రమం కింద రాజకీయ ప్రయోజనాల కోసం మీ ఇష్టం వచ్చినట్టు పంచినటువంటి ఘనత మీకే ఉంది తప్పితే ఈ దేశ చరిత్రలో ఎవ్వరు కూడా ఇలాంటి ప్రచారాలు చేయలేదు, ఇలాంటి పనులు చేయలేదు. ఇక టీటీడీ నిధులు అదేవిధంగా